హాయ్ అండి, వెల్కమ్ టు బీ కుక్స్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చి పాలక్ రైస్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు ఒక 7-8, ఒక ఎర్రగడ్డ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, కొద్దిగా నెయ్యి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను ఉద్దిపప్పు, 1 స్పూన్ కందిపప్పు, మీడియం సైజ్ ఎండు కొబ్బరి అండి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి, జీడిపప్పులు ఒక 6-7, 1 ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర అండి, 1 యాలకి, 3 లవంగాలు, కొద్దిగా పట్ట, 7 వెల్లుల్లి అండి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ అండి. పాలకూర అండి 1 కట్ట తీసుకున్నాను. ఇది శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. పాలకూరని ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను 1 కప్పు రైస్ తీసుకుంటున్నాను. 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం పొడి పొడిగా అన్నం రెడీ చేసుకోవాలి. నేను ఇప్పుడు విజిల్ పెడుతున్నానండి. ఇప్పుడు మనకి 2 విజిల్స్ అయితే సరిపోతుంది, పొడి పొడిగా వస్తుంది రైసు. ఇప్పుడు రైస్ ఉడికే లోపల మనం ఇంకో ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి నెయ్యి వేసుకుంటున్నాను. జీడిపప్పులు వేసుకుందాము. ఇలా కొద్దిగా వేయించుకుందాము జీడిపప్పుల్ని. ఇప్పుడు మనము ఈ జీడిపప్పుల్ని సపరేట్ చేసుకోవాలండి. ఇలా జీడిపప్పుని మనము గార్నిష్ చేసుకోవడానికి పక్కన తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్ లో మనము కందిపప్పు వేసుకుందాము, ఉద్దిపప్పు, ఈ రెండింటిని మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలా. మనకు ఇప్పుడు పప్పులు కలర్ చేంజ్ అయిందండి. ఇందులోకి ఇప్పుడు మనము కొబ్బరి వేసుకోవాలి. ఇందులోనే ధనియాలు, పట్ట, లవంగము, ఏలక్కి వేసుకుందాము. దీన్ని 1 మినిట్ ఇలాగా వేయించుకోవాలి. ఇది కూడా వేగిందండి. ఇందులోకి ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము, వెల్లుల్లి, ఇది కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. బాగా వేగితే టేస్ట్ బాగుంటుందండి. చాలండి వేగింది, ఇంకా ఆపేద్దాము. ఇది చల్లారాక మిక్సీకి వేసుకోవాలి. వేయించుకున్నవి నేను ఇలాగా మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. రుచికి తగినంత ఉప్పు వేసుకుందాము. దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలా, వాటర్ కలపకూడదండి. గ్రైండ్ చేసుకున్నది ఇలాగా సపరేట్ గా తీసుకోవాలండి. రైసు ఇలాగా పొడి పొడిగా రెడీ అయిపోయిందండి. ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఒక ఆయిల్ వేసుకుందామండి. 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసుకుందాము, కొద్దిగా వేరుశనగ గింజలు, చిటికెడు పసుపు, ఇలా వేయించుకోవాలి. కరివేపాకు వేసుకుందాము. ఆనియన్ వేసుకుందామండి. ఒక 5 నిమిషాలు ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ వేగిందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మసాలాను కూడా ఇందులో వేసుకుందాము. 1 మినిట్ ఇలాగా వేయించుకోవాలి ఆయిల్లో. ఇది బాగా వేగినాక ఇందులోకి ఇప్పుడు మనం పాలు వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఆకుని వాడనిద్దామండి. ఒకసారి మూత తీసి చూద్దాము. ఆకు బాగా వాడాలండి. ఆకులో ఉండే నీరంతా పోయేంత వరకు వాడ్చుకోవాలి. తొందరగా వాడిపోతుందండి పాలకూర. సింపుల్ గా చేసుకోవచ్చు ఇది. ఆకు బాగా వాడిందండి. ఇప్పుడు ఇందులోకి మనం రైస్ వేసుకుందాము. మనము రైస్ వేసుకున్నాక నిమ్మరసం పిండుకోవాలండి.
పిండుకున్నాక దీన్ని మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. పాలక్ రైస్ రెడీ అయిపోయింది. మనము కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాము. జీడిపప్పులు వేసుకొని సర్వ్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.